రైతు సోదరులందరికీ నమస్కారం అన్న. సో ఇప్పుడు పత్తి సీజన్ స్టార్ట్ అవుతుంది కదా. సో ఈ పత్తి విత్తనాలు ఎంచుకునేటప్పుడు ఏమేమి పాయింట్ చూసి ఎంచుకునేది తెలుసుకుందాము. సో నా పేరు జగదీష్, నేను ఐపీఎల్ బయాలజికల్స్లో టెరిటరీ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. సో ఈ పత్తి విత్తనాలు ఏమేమి ఎంచుకోవడం అంటే 4 పాయింట్ల మీద బేసిక్ అది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన నేల స్వభావం ఎలాంటిది అనే దాన్ని బట్టి చూసి ఎంచుకోవాలి. రెండో పాయింట్ ఏంటంటే వర్షాధారం మీద లేదంటే నీటి కింద అనేది దాన్ని చూసి మనం ఎంచుకోవాలి. మూడో పాయింట్ ఏంటంటే మనం క్రాప్ కంటిన్యూ చేస్తామా, అంటే పంట మార్పిడి చేస్తామా లేదా ఇదే పంట కంటిన్యూ చేస్తామా దాన్ని బట్టి చూసి ఎంచుకోవాలి. సో మనం ఈ నేల స్వభావం దాన్ని బట్టి చూస్తే ఫస్ట్ పాయింట్ మనది ఎర్ర నేల, నల్లరేగడ, చౌడు భూమి, ఇసుక నేల అనే దాన్ని బట్టి చూసి ఎంచుకోవాలి. సో అన్ని భూమికి సంబంధించి సూట్ అయ్యే విత్తనాలు కూడా ఉంటాయి, అది ఎంచుకోవడం ఇంకా మంచిదే. రెండో పాయింట్ ఏంటంటే ఈ వర్షాధారం కింద పండించడమా లేదంటే నీటి కింద పండించడమా అనే దాన్ని బట్టి చూసి ఎంచుకోవాలి ఈ వీటికి సూట్ అయ్యేవి. సో ఈ వర్షాధారం కింద పండించే రైతులు కొన్ని పాటించాలి. వాటిలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్పేసింగ్ చూసుకోవాలన్నా. స్పేసింగ్ ఏంటంటే ఈ సాలుకి మధ్య 3 అడుగుల కన్నా ఇంకా తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. మొక్కకి మధ్య అర అడుగు కన్నా ఇంకా తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇప్పుడు తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కలు పడేటట్టు చూసుకుంటే మనకు వర్షాకాలంలో వర్షం మొక్కలు అటు ఇటు అయినా కూడా మనకు ఎక్కువ మొక్కలు ఉంటాయి కాబట్టి అధిక దిగుబడి వచ్చేదానికి మనకు అవకాశం ఉంటుంది. సో ఈ వర్షాధారం కింద పండించే రైతులు రెండో పాయింట్ ఏంటంటే ఎర్లీ వెరైటీస్ తీసుకుంటే చాలా మంచిది. ఎర్లీ వెరైటీస్ అంటే మనకు 120-130 రోజులకి మనకు పత్తి చేతికి వచ్చేలా చూసుకోవాలి. అంటే 35-40 రోజులకి పోతొచ్చి 75 రోజులకి కాయబట్టి 120-130 రోజులు పత్తి చేతికి వచ్చేలా చూసుకోవాలి. ఎర్లీ వెరైటీస్ ప్రిఫర్ చేయాలి ఎవరు వర్షాధారం కింద పండించే రైతులు. సో ఈ వర్షాధారం కింద పండించే రైతులు హైట్ కూడా 4 అడుగులు వచ్చిన తర్వాత కంట్రోల్ చేసుకోవాలి. హైట్ ఎలా అంటే ఈ చమత్కారం వస్తుంది, అది కానీ స్ప్రే చేసుకుంటే మనకు హైట్ తగ్గించి బ్రాంచెస్ ఇటు సైడ్ పెరిగేకి బాగా ఉపయోగపడుతుంది. సో 4 అడుగులు వచ్చిన తర్వాత లేదంటే 60-70 రోజులప్పుడు కూడా స్ప్రే చేసుకుంటే మనకు హైట్ తగ్గించి ఎక్కువ బ్రాంచెస్ వచ్చి కాయ బాగా బట్టి ఎక్కువ దిగుబడి వచ్చేలాగా ఉపయోగపడుతుంది. సో ఈ వర్షాధారం కింద పండించే రైతులు 4వ పాయింట్ ఏంటంటే 10-15 రోజులు మనకు వర్షం పడకపోయినా కూడా ఈ తట్టుకునే వెరైటీలు ఉంటాయి, అవి చూసి మనం సెలెక్ట్ చేసుకోవడం చాలా బెటర్. సో ఈ 10-15 రోజులు పడకపోయినా కూడా తట్టుకునే వెరైటీలు సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ 10-10 రోజులు పడలేదంటే ఆ టైంలో మనం పైన పిచికారి 3-19 కానీ మైక్రోన్యూట్రియంట్స్, ఈ కాల్షియం, మెగ్నీషియం ఇట్లాంటివి పైన స్ప్రే చేసుకుంటే మనకు వచ్చిన పూత రాలకుండా కాప్ సెట్ అయ్యేకి బాగా ఉపయోగపడుతుంది. సో వర్షాధారం కింద పండించే రైతులు ఈ పాయింట్స్ చూస్ చేసుకొని సాగు చేసుకుంటే చాలా అధిక దిగుబడులు సాధించవచ్చు. సో ఈ నీటి కింద సాగు చేసే రైతులు స్పేసింగ్ ఎలా చేసుకోవాలంటే సాలుకి మధ్య 5 అడుగులు, 4 అడుగులు, 5 అడుగులు ఇంకా పైన పెట్టుకున్నా కూడా మంచిదే. అదే మొక్కకి మధ్యలో 1.5 అడుగు, 2 అడుగులు పెట్టుకోవడం వల్ల మనకు స్పేసింగ్ ఎక్కువ ఉంటుంది. ఈ నీటి కింద కాబట్టి ఎంత నీళ్ళు అందిస్తూ ఎరువులు అందిస్తుంటే అంత బాగా గుబురుగా బాగా పెరిగి సో బాగా గాలి ఎక్కువ పోతుంది. సో దానివల్ల రసం పీల్చే పురుగు కానీ నేరపురుగు కానీ బాగా కంట్రోల్ అవుతుంది. సో ఈ నీటి కింద సాగు చేసే రైతులు ఏంటంటే స్పేసింగ్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. హైట్ కూడా మనకు 5 అడుగులు రాగానే కంట్రోల్ చేసుకోవాలి. 5 అడుగుల వరకు ఏం కాదు కానీ సో 5 అడుగులు వచ్చిన తర్వాత పైన తుంచడం కానీ చమత్కార్ లాంటివి స్ప్రే చేసుకోవాలి. సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి. సో ఈ నీటి కింద సాగు చేసే రైతులు వెరైటీస్ మీడియం టు లాంగ్ వెరైటీస్ అంటే 140-150 రోజులు 160 రోజులు వచ్చేంత వరకు పెట్టుకుంటే కూడా బెటరే. ఎందుకంటే ఎక్కువ రోజులు ఉండగా ఎక్కువ నీళ్ళు తీసుకుని ఎక్కువ ఎరువులు తీసుకుని సో ఎక్కువ దిగుబడి అందిస్తారు మనకు. ఇట్లా నీటి కింద సాగు చేసే రైతులు ఇవి పాటించాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ పంట మార్పిడి చేస్తామా లేదంటే పంట కంటిన్యూ చేస్తామా దాన్ని బట్టి దానికి సూట్ అయ్యే విత్తనాలు తీసుకోవాలి. సో పంట మార్పిడి చేసుకుంటే మనం ఎర్లీ వెరైటీస్కి ప్రిఫర్ చేయాలి. త్వరగా పత్తి తీసుకునే వెరైటీలు ఉంటాయి, అవి తీసుకోవాలి. లేదు పత్తి ఇలానే కంటిన్యూ చేస్తామంటే రిఫ్రెషింగ్ క్యారెక్టర్ ఉంటుంది దానికి, అట్లాంటి వెరైటీలు తీసుకోవాలి. అదేంటంటే మనం ఇప్పుడు మామూలుగా నీళ్లు అందించే కొద్దీ మనం ఎరువులు అందించే కొద్దీ దాదాపు 160 రోజులు 180 రోజుల వరకు అది అందిస్తూనే ఉంటుంది. అట్లాంటి వెరైటీస్ తీసుకోవడం చాలా మంచిది. తక్కువలు పాటించి అధిక దిగుబడి సాధించగలరని కోరుకుంటున్నాను. అలాగే లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకు అధిక దిగుబడులు వచ్చిన వెరైటీస్ చూసుకుంటే శ్రీరామ సీడ్స్ వారి SRS99 మరియు ఐరా సీడ్స్ వారి A1 రావానా ఇవి అధిక దిగుబడి సాధించారు లాస్ట్ ఇయర్.
అవి అన్ని నెలలకి సూట్ అవుతుంది. అలాగే ఈ వర్షాధారం కింద పండించే రైతులు కానీ, నీటి కింద పండించే రైతులు కానీ రెండిటికి సూటబుల్ అయ్యే వెరైటీస్ ఇవి. అలాగే రసం పీల్చే పురుగులు కూడా చాలా తక్కువ, ఎర్ర పురుగు కూడా చాలా బాగా తట్టుకుంటుందని చెప్తున్నారు. సో ఈ ఇయర్ మనం ఈ SRS 99 మరియు ఐరా సీడ్స్ A1 రాబార్ను వేసుకొని అధిక దిగుబడి పొందగలరని కోరుకుంటున్నాను. సో ఇవి మనకు సాయిరామ్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ కమిటీ దగ్గర మరియు సాయిరామ్ సీడ్స్ వాల్మీకి సర్కిల్ దగ్గర దొరుకుతాయి. సో ఇవి వేసుకొని అధిక దిగుబడి పొందాలని కోరుకుంటున్నాను.